తెలుగు సినిమా రంగంలో ఎంతమంది స్టార్స్ ఉన్నా, ఎంతమంది మహానటులున్నా ఒక్క నటుని మాత్రం సూపర్ స్టార్ అనక తప్పదు. సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పేరు చెప్పాలంటే ముందు సూపర్ స్టార్ లేకుండా ఉంటే మనం వినటానికే అంత బాగుండదు. మే 31, 1943లో పుట్టిన సూపర్ స్టార్ కృష్ణ 2017లో తన రిటైర్మెంట్ ప్రకటించే వరకు దాదాపుగా 340 చిత్రాలు పైన నటించాడు ఆయన హీరోగా. మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసిన తేనె మనసులు సినిమా తర్వాత ఆయన తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. దాదాపుగా 16 చిత్రాలని దర్శకత్వం వహించాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, ఎడిటర్గా, ఇలా ఎన్ని రంగాలు. కొత్త నిర్మాతలకు కానీ ఆయన దేవుడు అని అంటారు. ఒక నిర్మాతల నటుడు. తెలుగు సినిమా జేమ్స్ బాండ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ. ఒక సినిమా స్కోప్ చిత్రాన్ని ఫస్ట్ అందించినటువంటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఒక 70mm చిత్రాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాడు సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఫస్ట్ కౌబాయ్ సినిమాని తెలుగు సినిమాకి అందించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఇవాళ మనం పాన్ ఇండియా స్టారు, పాన్ వరల్డ్ స్టార్ అంటున్నాం. ఆయన నిర్మించి నటించినటువంటి మోసగాళ్లకు మోసగాడు చిత్రం తెలుగులో ఎంత హిట్టో ఇంగ్లీష్లో ట్రెజర్ హంట్ అని తర్జుమా అయ్యి ప్రదర్శించబడిందంటే తెలుగు సినిమా స్టామినాని మొట్టమొదట ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణని నిర్మాతల నటుడే అంటారు. ఎందుకంటే ఒక నిర్మాత చితికిపోతే ఆయన పిలిచి డేట్స్ ఇచ్చి తను నిలబెట్టిన గొప్ప నటుడు అని నేను కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలామంది చెప్తారు. అందుకనే ఆయన దేవుడు అంటారు. నేను మన ఛానల్లో కూడా రివ్యూ చేశాను. నేరము శిక్ష అనే సినిమా మీరు చూడండి. దానిలో అత్యంత సహజమైన నటన, గుండెలు పిండేసేటువంటి సాత్వికమైన నటన ఉంటుంది. అలాగే అల్లూరి సీతారామరాజు సినిమా చూడండి. మనం ఇప్పటికి కూడా స్క్రీన్ మీద చూస్తుంటే వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి ఆ డైలాగ్ డెలివరీకి. ఎవరైనా సూపర్ స్టార్ ఉన్నారంటే ఆయన ఒక కృష్ణ మాత్రమే. దట్ ఈజ్ మై సూపర్ స్టార్. జోహార్ సూపర్ స్టార్.